మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం, దేవుడు అంటేనే లేడేమో అనిపించడం, భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం, జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్, ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట, ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం, దీనన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిషాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము అలాగే 1000 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం, లగ్నదోషం, కుజదోషం, అలాగే ఏలినాటి శని, అర్ధం శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం. దానివల్ల తప్పకుండా 60 రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడను. దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు. వక్రం అంటే ఏంటి, వక్రత్యాగం అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట. ఇలా అంటే కుంభరాశిలో ఉండి మీనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు. అయితే జూన్ నుంచి నవంబర్ 19 వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో, ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి. ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం? ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాటి శనులు ఉన్నాయో, మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టమ శని, అష్టమ శనులు ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పటి వరకు ఉంటాడంటే మార్చి 28 వరకు ఉంటాడు. మార్చి 28 తర్వాత శని రాహుతో కలిసి మీన రాశిలో సంచరించబోతున్నాడు. అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఎప్పుడైనా సరే మీకు గనక రాహువు కానీ, రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ, గురువుతో శని, శనితో గురువు, అలాగే శుక్రుడితో శని, శనితో శుక్రుడు, రాహులో కేతువు, కేతువులో రాహు, ఈ 5 దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఏలినాటి శని ప్రభావం కాదు, అర్ధాష్టమ శని ప్రభావం కాదు, అష్టమ శని ప్రభావం కాదు. ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే. ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా, ఏ జపాలు చేసుకున్నా, ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు. కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా శని మారాడు, గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదన్నమాట. అందుకే బాగుందంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు. ఎక్కడో 100లో 3 4 తప్ప ఈ దశలో అంతర్జాతీయాలు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుంది అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక్కడ శని కర్మకారకుడు అనమాట. మనం శని మహాదశ ముందు చేసుకున్న కర్మ, ఏలినాటి శని ముందు చేసుకున్న కర్మ, అష్టమ శని, అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికి ఎప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం, మన పని మీద బాగా ఫోకస్ చేయడం, ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అయితే వక్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత శని మార్చి 28 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ వృషభ రాశి వారికి సంబంధించిన 12వ స్థానాన్ని, 4వ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 10వ స్థానంలో శని ఉండడం,
వల్ల ఏంటంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొంతవరకు ఏంటంటే మనకు నచ్చదనమాట. ఉన్న ప్లేస్లో కానీ చేసే పని కానీ జరుగుతున్న పనులు కానీ పెద్దగా హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉండదన్నమాట. మనశ్శాంతి ఉండదు. ఏదో జరుగుతుందంటే జరుగుతుంది, ఏం కావాలో తెలియదు, ఏదో చేయాలనిపిస్తుంది. అలాగే కెరీర్ సెలక్షన్లో కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే రిప్యుటేషన్ సొసైటీ మీద కూడా కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సొసైటీలో గౌరవ మర్యాదలు ఇవి పెంచుకోవాలన్న ఆలోచనలు, లేకపోతే ఒక అథారిటీ కావాలన్న ఆలోచనలు, దానికి డైరెక్షన్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, ఇలాంటి వాటితో నలిగిపోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా పొలిటికల్గా అది చిన్న కార్యకర్తల నుంచి పెద్ద ఉన్న వాళ్ళకు కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది, నాకు ఇప్పుడు వరకు ఏమీ రాలేదు, నేను మా ఊళ్ళో లేకపోతే మా జిల్లాలో లేకపోతే రాష్ట్రంలో వచ్చిన తర్వాత అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, నలుగురు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు సరైన గౌరవం దక్కలేదు, ఇలాంటి కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. అయితే ఏంటంటే కొంతవరకు కంగారు పడకుండా ఉండడం మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ పని మీరు చేసుకోకపోవడం, కొంతవరకు స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఉన్న చోట బాస్ కానివ్వండి, లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళు కానివ్వండి, మీతో ఈక్వల్గా పనిచేసే వాళ్ళతో కానివ్వండి, కొంతవరకు రిలేషన్స్ చక్కగా ఉంచుకోవడం వలన చాలా వరకు బాగుంటుంది. అలా కాకుండా ఇదంతా కూడా మీరు వర్క్ ప్లేస్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రెజెంట్ చేస్తే మాత్రం మీకే మనశ్శాంతి చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంతోపాటు మ్యారేజ్ బ్లిస్ అనేది కూడా కొంతవరకు శని ప్రభావం ఉండడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. అది మీ ఆలోచన వల్ల కావచ్చు, మీ ఆలోచన విధానం వల్ల కావచ్చు, మీరు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే మీ స్పౌజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అనవసర గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంతవరకు ఈ సరైన అవగాహన, జ్ఞానం అది కాన్సన్ట్రేషన్ లేకుండా చేసే పనుల వల్ల డబ్బుల నష్టం, గెయిన్స్ ఏదైతే మీకు పేరు ప్రఖ్యాతులు ఇవి రావాల్సినవి అవన్నీ కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక దశమంలో ఉన్న శని రాశిని చూస్తున్నాడు. ఇక్కడ రాశిలోనేమో గురువు ఉన్నాడు, గురువు కూడా వక్రించున్నాడు, కుజుడేమో స్తంభించున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే వక్రించిన గురువు మీద శని ఎఫెక్ట్ పడినప్పుడు కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాలు రాశి మీద వస్తాయి అన్నమాట. రాహు ఎంతసేపు కూడా పైకి చూపించేదేమో గుడ్ అనమాట, లోపలంతా కూడా బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ ఆలోచనలు ఇవంతా ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ అపిరెన్స్కి వచ్చేసరికి కూడా నీట్గా డ్రెస్ చేసుకోవడం, ఇలా నీట్గా మాట్లాడడం ఇది జరుగుతూ ఉంటుంది. ఏదో అంటారు కదా, పైకి కనిపించేది లోపల ఇంటర్నల్గా స్ట్రగుల్స్, థాట్స్, కంట్రోల్నెస్ లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఖర్చు కూడా కొంతవరకు విపరీతంగా పెరిగిపోవడం, ఖర్చును కంట్రోల్ చేద్దాం అనుకున్న ఏమాత్రం కూడా కుదరని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల ఫేమ్ విషయానికి వచ్చేసరికి కూడా ఏదో ఒక చిన్న గాసిప్స్ రావడం అనేది కొంతవరకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా సరే మళ్ళీ అదే తరహాలో అనమాట. ఎలా అయితే వాళ్ళు గాసిప్స్తో మిమ్మల్ని ఎదురుదాడి చేశారో మీరు కూడా వాళ్ళ గాసిప్స్ ఏమున్నాయో వాటితో వాళ్ళని ఎదురుదాడి చేయడం వలన చెల్లుకు చెల్లన్నట్టుగానే చాలా వరకు అందరూ కూడా అనవసరంగా జోడికి వెళ్ళాడు అనిపించుకున్నాడు అనేలా చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే రాహువు మంచి తెలివితేటలు ఇచ్చినా ఇవ్వకపోయినా దొంగ తెలివితేటలు అంటారు కదా, అవి బాగా ఇస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు బ్రెయిన్తో ఆలోచించి చేసే ఆలోచనలన్నీ కూడా సక్సెస్ అవుతాయి, మీరు అనుకున్న రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాని చెప్పి అవి చెడుకు వాడకుండా కొంతవరకు మంచి అంటే మీ మంచికి వాడుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక దీంతోపాటు చతుర్థాన్ని చూస్తున్నాడు శని. చతుర్థం అనగానే ఏంటంటే మనం ఏదైనా ఇల్లు, భూములు, వాహనాలు ఇవన్నీ కొనడం, అమ్మడం, లేకపోతే మనకు అర్జెంటుగా అమ్మేయడం, లేకపోతే అర్జెంటుగా ఏదో ఆఫర్ వచ్చింది ఇల్లు కొనేయడం, ఇలాంటి విషయాల్లో అస్సలు కంగారు పడొద్దు. ఏంటంటే మనం పెట్టేది ఒక 30 లక్షలు, 50 లక్షలు, కోటో, 2 కోట్లు, 10 కోట్లు ఇలా పెద్ద అమౌంట్ పెట్టేటప్పుడు అదేదో మిస్ అయిపోద్ది ఆఫరు, ఇప్పుడు కొనేసుకోవాలి, ఈ కంగారుతో చాలా వరకు మీరు అందిన కాడ అయిన కాడ 5 రూపాయలు, 10 రూపాయలు ఇలా వడ్డీలకు తెచ్చిన మీ తాహత మించి ఎక్కువ పెట్టేసి ఆ ఇల్లు కొన్న తర్వాత ఈ శని టైంలో ఏంటంటే ఏదైనా సరే అలా కొంటే మళ్ళీ అలాగే అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి కొంతవరకు కంగారు పడకుండా మీ పరిస్థితిని బట్టి అది కారు కొనుక్కోవాలన్నా, బైక్ కొనుక్కోవాలన్నా ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు ఎమోషనల్గా కూడా కొంతవరకు ఎక్కువైపోతుంది. ఎమోషనల్ లెవెల్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవి కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించండి. ఇక మెయిన్గా సప్తమాన్ని శని చూడడం అనేది కొంతవరకు
మ్యారేజ్ విషయాలు కానివ్వండి, లవ్ విషయాలు కానివ్వండి, ఎఫ్ఐఆర్స్లో కానివ్వండి మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో అది అక్కడ దొరికినప్పుడు మీకు ఖాళీ ఉండదు, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ దొరకదు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి డిలే అనేది బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మొత్తం మీద ఎవరికైతే వృషభ రాశిలో నేను చెప్పిన దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం దానికి రెమెడీస్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది.